హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుస్మా థాట్స్. ఈరోజు మనం ప్రభావం గురించి తెలుసుకుందాం. ప్రభావం అంటే తల్లిదండ్రుల మీద మనం చేసే పిల్లలు చేసే ఏదైనా సరే వాళ్ళ మీద ఎంత ప్రభావం చూపిస్తుంది, లేకపోతే తల్లిదండ్రులు చేసే అదేంటంటారు ఎక్కువ గారాబం వల్ల పిల్లల మీద ఎలాంటి ప్రభావం పడుతుంది, ఈ రెండు తెలుసుకుందామండి ఈరోజు. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా చూస్తున్న పిల్లల్ని, ఇంటర్ చదివే వాళ్ళు కావచ్చు, సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ చదివే వాళ్ళని చూస్తే అర్థమైంది. కొంతమంది పేరెంట్స్ తీసుకొని వచ్చి దింపారు కాలేజ్ దగ్గర ఎగ్జామ్స్ రాయడానికి. కొంతమంది పేరెంట్స్ అంటున్నారు, నాన్న బాగా రాయి, టెన్షన్ తీసుకోకు, రిలాక్స్గా ఉండు, మార్క్స్ గురించి నువ్వు అసలు ఆలోచించొద్దని కొంతమంది పేరెంట్స్ అంటుంటే, కొంతమంది పేరెంట్స్ నాన్న బాగా రాయి, 80కి 80 వచ్చేయాలి. సిబిఎస్ఈ వాళ్ళ గురించి అండి, నేను రీసెంట్గా అయ్యాయి కదా ఎగ్జామ్స్, 80కి 80 వచ్చేయాలంట. 80కి 80 రావడానికి ఇదేమన్నా నువ్వు ప్రిపేర్ చేసిన క్వశ్చన్ పేపరా? ఎలా అంటారండి అసలు మీరు? నాకు అర్థం కాదు పేరెంట్స్. మరి ఇంత ఇంత స్ట్రెస్, ఇంత ఫోర్స్ ఇస్తే పిల్లలు మన చేతికి రారండి ఎవరైనా సరే. మరీ మీ పేరెంట్స్, కొంతమంది పేరెంట్స్ ప్రభావం అయితే పిల్లల మీద మీరు అనుకోవచ్చు, మీరేమైనా చెప్పండి, మీరు ఎలాగో మంచి మాటలు ఎవరికి ఎక్కవు, అయినా కూడా వాళ్ళు పిల్లలు భలే బాధ కావచ్చు. లాస్ట్కి వాళ్ళు మళ్ళీ తిరిగి మళ్ళీ అదేదో కౌన్సిలింగ్ కోసమని మా దగ్గరికి వచ్చేటప్పటికి అసలు టార్చర్గా ఉంటుందండి ఆ పిల్లలు మాట్లాడే మాటలు కావచ్చు. ప్లీజ్ మీరు ఎందుకు పేరెంట్స్ అంతా స్ట్రెస్ పెట్టి చదువు చెయ్యి. అసలు ఈ కెమిస్ట్రీ కానీ, ఫిజిక్స్ కానీ, ఇంకొకటి కానీ ఏది ఫ్యూచర్లో, మ్యాథ్స్ మేబీ మనకి ఫ్యూచర్లో పనికొస్తాయేమో, కానీ ఈ కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఈ రెండూ పనికిరావు ఫ్యూచర్లో. వాళ్ళు ఏం చేయాలని కూడా పనికిరావు, అది మీకు కూడా తెలుసు. సో అట్లాంటి మార్క్స్ ఎందుకండి? మార్క్స్ గెయిన్ చేస్తే మనకి వేరే చోట మనకి ఫీజు తగ్గుతుందని మీరు అనుకోవచ్చు. ఫీజు కంటే ముందు మీ పిల్లలు ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతారో చూడండి. వాళ్ళని ఎంత జాలీగా చూస్తున్నారు, చదివిన వెంటనే వాళ్ళకి ఏమైనా రిలాక్సేషన్ తీసుకెళ్తున్నారా, రిలాక్సేషన్ పెడుతున్నారా? కొంతమంది డబ్బున్న వాళ్ళైతే బయటికి తీసుకెళ్తారు, అన్నీ చేస్తారు. డబ్బు లేని వాళ్ళు ప్లీజ్ మీ పిల్లలతో సంతోషంగా మాట్లాడండి. ఇంటికి వచ్చినాక ఏదో ఒక చిన్న జోక్ వచ్చే, ఎక్కువ నవ్వొచ్చే మూవీ పెట్టండి, ఇంట్లో నవ్వించండి. వాళ్ళతో పాటు మీరు కూర్చోండి, నవ్వండి. అలా కాదు నాన్న, ఇలా ఒక గంట సేపు కూర్చొని మాట్లాడండి పిల్లలతో. మెయిన్ పేరెంట్స్ చేయాల్సిన పని ఇది. వాళ్ళు రోజంతా చదువుకుంటారు, ఒక 2 రోజులు గ్యాప్ వస్తుంది, మళ్ళీ చదవమని చెప్పొద్దండి. ఒక్కరోజు గ్యాప్ ఇవ్వండి వాళ్ళకి. ఆ గ్యాప్లో మీరు నవ్వించండి, మీ దగ్గరకు తీసుకోండి, వాళ్ళని పక్కలో కూర్చోబెట్టుకోండి, మాట్లాడండి. ఏమైనా నచ్చింది తింటావని అడగండి. వాళ్ళంతా వాళ్ళే బుక్ ఎత్తుకొని చదువుకుంటే నోరు మూసుకు గమ్మని కూర్చోండి. లేదు వాళ్ళు కొంచెం రిలాక్స్ అవుతారంటే ప్లీజ్ రిలాక్స్ అవ్వనివ్వండి. అక్కడితో ఏం అయిపోదు అసలు. ప్లీజ్ ఆలోచించండి. ప్రభావం అనేది చాలా పడుతుంది పిల్లల మీద.